వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, ఫ్రైడే డిస్కస్ చేసిన దానికి ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా మరి రేపు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే రేపు చాలా ఇంపార్టెంట్ డే అని మన అందరికీ తెలిసిందే. రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ట్రేడింగ్ ఒకవేళ ఓపెన్ చేసుకుంటే డైలీ చార్ట్ నిఫ్టీ మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇవాళ ఒక ఆల్ టైమ్ హై అనేది మన నిఫ్టీ, బిఎస్సి సెన్సెక్స్ కానివచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ కానివచ్చు, అన్నీ కూడా ఆల్ టైమ్ హై టచ్ చేసినట్టు మనకు తెలిసిందే. సో ఏంటంటే ఇప్పుడు మనం మొన్న చూసినట్టు, ఫ్రైడే చూసినట్టు ఇక్కడ హోల్డ్ చేసిందనమాట థర్స్డే రోజు. సో గత లాస్ట్ వీక్లో 3-4 డేస్ కంటిన్యూస్ ఫాల్ చూసిన తర్వాత ఫ్రైడే రోజు హోల్డ్ చేసినప్పుడే మనము వీడియోలో డిస్కస్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. మళ్ళీ ఇవాళ అలానే జరిగింది. ఏంటంటే మార్కెట్ చాలా పెద్ద గ్యాప్ ఓపెన్ అయింది. దాని తర్వాత కూడా ఒక కన్సాలిడేటెడ్ మూవ్ అనేది మనం చూసాము, సైడ్ వేస్ అనేది ఉండింది. సో ఇది ఏంటంటే రేపటి కోసము మార్కెట్ రెడీ అవుతుందా అనుకోవచ్చు. ఎందుకంటే రేపు రిజల్ట్స్ రాగానే మార్కెట్ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఫేవర్లో కనుక అనుకున్నట్టు అందరూ అనుకున్నట్టు ఒకవేళ రిజల్ట్స్ వస్తే. సో డైలీ చార్ట్ చూస్తే మనకు మళ్ళీ ఒక క్లియర్ రివర్సల్, క్లియర్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 5 మినిట్ చార్ట్స్ చూసుకుంటే ఫ్రైడే నుంచి కంపేర్ చేసుకుంటే పెద్ద గ్యాప్ అప్ అయిన తర్వాత ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 250 పాయింట్స్ కిందికి వచ్చి అక్కడనే మరి కన్సాలిడేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ మార్కెట్ రికవర్ అయినట్టు మనం చూసుకోవచ్చు. టోటల్గా మనం చూసుకుంటే నిఫ్టీ ప్రస్తుతానికి 23,305 దగ్గర మనకు కనిపిస్తుంది. 305 నుంచి మళ్ళీ రేపు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఒక షార్ప్ రైజ్ అనేది చూసే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇవాళ ఒకవేళ మార్కెట్లో చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అదానీ పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిందనమాట. బాగా రిటర్న్స్ కూడా ఇన్వెస్టర్స్కి ఇవాళ ఇచ్చినట్లు మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా రేపు కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవి ఈ నిఫ్టీ వల్ల, ఇండెక్స్ వల్ల బాగా మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ షేర్స్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టండి. అండ్ రేపు మనము ఒకవేళ మార్కెట్ ఇక్కడనే సైడ్ వేస్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ మనకు అప్ ట్రెండ్లో బ్రేక్అవుట్ ఏదైనా ఇస్తే అక్కడ మనం బై కోసం చూడొచ్చు అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కన్సాలిడేషన్ చేసి మోస్ట్లీ సెకండ్ హాఫ్లో రిజల్ట్స్ కొంచెం క్లియర్ విజన్ వచ్చిన తర్వాత అక్కడ సెకండ్ హాఫ్లో ఒక పెద్ద ర్యాలీ అనేది చూడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గ్యాప్ డౌన్కి మేజర్గా అవకాశాలు ఉండవు, కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒకవేళ రివర్సల్ కనిపించింది అనుకోండి 5 మినిట్స్ చార్ట్లో, అక్కడ మళ్ళీ మనం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ గ్యాప్ డౌన్లో కంటిన్యూస్ డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అంటే మరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టు, అక్కడ కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసి మళ్ళీ మనం సెకండ్ హాఫ్లో ఏదైనా డిసిషన్ అనేది తీసుకోవాలి. సో రేపటి ట్రేడ్ ప్లాన్ ఇలా ఉండబోతుంది. అండ్ అంతేకాకుండా నిఫ్టీ కాకుండా మీరు ఒకవేళ సెన్సెక్స్ కూడా చూసుకుంటే సెన్సెక్స్ కూడా ఇవాళ బాగా పెరిగింది. మీరు 76,000 చేంజ్ అనేది ఇప్పుడు సెన్సెక్స్ అనేది ఇవాళ ఉందన్నమాట. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కువగా మాత్రం అందరూ కూడా ఎన్ఎస్సి వాళ్ళది నిఫ్టీయే ట్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు రేపు మార్కెట్ ఎక్కడ వెళ్ళబోతుంది అని అనుకుంటున్నారు, దాని గురించి కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా మార్కెట్ మీద ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి దాని గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.